మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయులు అన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకొని టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని చెన్నకేశవ స్వామి చెరువులో శుక్రవారం ఉదయం ఆయన చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని రిజర్వాయర్లు, ట్యాంకులు, చెరువుల్లో 7 లక్షల చేప పిల్లలను వదిలినట్టు చెప్పారు. ఈ ఏడాది మంచి వర్షాలు కురిశాయని, రిజర్వాయర్లు, ట్యాంకులు పూర్తి స్థాయిలో నీరు చేరిందన్నారు. చేప పిల్లల పెంపకం వల్ల మత్స్యకార సొసైటీలకు, గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూరుతుందన్నారు. మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం వేట నిషేధ భృతిని 20,000 రూపాయలు అందిస్తున్నామన్నారు. వేటకు వెళ్లే మత్స్యకారులకు కూడా బీమా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. పంటలు, చెరువుల్లో, రిజర్వాయర్స్లో వదిలిపెట్టి మనం మత్స్యకార సొసైటీకి కానీ, గ్రామ పంచాయతీలు కానీ ఆదాయాలను సమకూర్చి ప్రజలకి కూడా మంచి ప్రోటీనస్ డైట్ ఇవ్వాలనే ఒక సంకల్పంతో వృద్ధి చేస్తా ఉన్నాం. ఈ సంవత్సరం భగవంతుని దయ వల్ల వర్షాలు బాగా కురిసి అన్ని రిజర్వాయర్లు కూడా నిండిని. నేను మత్స్యశాఖ వారిని ఇంకా బయట నుంచైనా కానీ ఈ హ్యాచరీస్ నుంచి చేప పిల్లలను తెప్పించి ప్రతి ఒక్క రిజర్వాయర్లో కూడా ఆ రిజర్వాయర్ కెపాసిటీకి అనుకూలంగా చేప పిల్లలను ఉన్నట్లయితే మనకి ఎక్కువగా ఫిష్ పెరగడానికి అవకాశం ఉంటుంది. పంచాయతీలకి, సొసైటీస్ కూడా ఆదాయం వస్తుంది అనేది తెలియజేసుకుంటూ, తెలుగుదేశం ప్రభుత్వంలో మత్స్యకారులకు ఎప్పుడు అండగా ఉంది. ఆ రోజు వేట నిషేధ సమయంలో లీన్ పీరియడ్ 4,500 రూపాయలు ఇచ్చినప్పుడు కూడా ఈరోజు 20,000 రూపాయలు కూడా మనం ఇవ్వడం జరిగింది. అవుట్బోట్ మోటార్స్ కావచ్చు, వలలు కావచ్చు, అదేవిధంగా మనం ఈ బోట్స్, మన బోట్ కూడా ఇప్పుడు డ్యామేజ్ అయినా రీప్లేస్మెంట్ ఇచ్చాం. సముద్రంలోకి వేటకి వెళ్ళినటువంటి వాళ్ళు చనిపోతే గతంలో పట్టించుకునే పరిస్థితి లేకపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ కుటుంబానికి అండగా ఉండడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకి 2019కి ముందే ఈ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారి మోడీ సహకారంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరం కూడా ఎన్నికల ముందు చెప్పినట్టుగా వేట నిషేధ సమయానికి 20,000 రూపాయలు మొదటి విడత కూడా ఇవ్వడం జరిగింది. సమస్య ఉన్న మత్స్యకారులకు మన సైక్లోన్ అప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో రక్షణగా ఉండడం జరిగింది. సైక్లోన్ అప్పుడు వేట నిషేధానికి చేశారు కాబట్టి వారికి కూడా ప్రభుత్వం నుంచి డ్రై రేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పుడూ మత్స్యకారులకి, మత్స్యకార కుటుంబాలకి, సాంప్రదాయ మత్స్యకారులకి, అదేవిధంగా మనకి సముద్రం మీద ఉన్నటువంటి మత్స్యకారులకు కూడా మా ప్రభుత్వం అండగా ఉందండి. ఈ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకారులందరికీ శుభాకాంక్షలు.